Taste the Daily. నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. 75 ఏళ్లుగా దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ ప్రభుత్వాలు ఎన్నికవుతూ వచ్చాయి. ఎన్నికల తొలి రోజుల్లో బ్యాలెట్ పేపర్ను వాడగా కాలక్రమంలో ఈవీఎంలు వచ్చాయి. ఏ విధానమైన ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి ఈసీ ఉంది. అభ్యంతరాలుంటే సమాధానం చెప్తామంటోంది. బ్యాలెట్ పేపర్లతో సమస్యలున్నాయని ఈవీఎంలు తీసుకొస్తే వీటిపై కొత్త అనుమానాలు వస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఇంతకీ ఈవీఎంలపై ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? మొన్నటి మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ పర్సెంటేజ్ పై గందరగోళమేంటి? ఈసీ ఎందుకు పార్టీలకు నచ్చజెప్పలేకపోతోంది? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రచ్చ జరుగుతోంది. ఇది మహాయుతి గెలుపు కాదు, ఈవీఎం గెలుపని కాంగ్రెస్ మండిపడుతోంది. మహారాష్ట్ర పోల్ పర్సెంటేజ్ విషయంలో భిన్న లెక్కలు ఈ వాదనకి బలం చేకూరుస్తున్నాయని చెప్తున్నారు. అయితే ఇవన్నీ అపోహలేనని ఈసీ కొట్టిపారేస్తోంది. ఈవీఎంలో సమస్య ఉంటే జార్ఖండ్లో ఎలా గెలిచారని బీజేపీ నిలదీస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షాలు మళ్లీ ఈవీఎం అంశాన్ని లేవనెత్తాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈవీఎంలపై ప్రశ్నలు సంధించారు. దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలను నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ తరపున ప్రచారాన్ని ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనకు ముందు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై పిటిషనర్ను సుప్రీంకోర్టు గట్టిగా మందలించడమే కాకుండా రాజకీయ పార్టీలకు గట్టి సందేశం కూడా ఇచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంలు పాడైపోయాయని, గెలిస్తే మౌనంగా ఉంటున్నారని కోర్టు పేర్కొంది. ఓటమిని ఈవీఎంలపై నిందించడం సరికాదన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు విక్రమ్నాథ్, పీబీ వరాలే ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. మహారాష్ట్ర ఫలితాల్లో ఈవీఎంలపై అనుమానాలు రావడానికి అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ శాతాన్ని ప్రతిపక్షాలు సాక్ష్యంగా చూపుతున్నాయి. పోలింగ్ ముగిసే సమయానికి, అదే రోజు రాత్రి తుది అంకెలు చెప్పే సమయానికి ఏకంగా లక్షల సంఖ్యలో ఓట్లు పెరగడం ఎలా సాధ్యమనే ప్రశ్నలొస్తున్నాయి. ఈవీఎంల మాయ ఇంతటితో ఆగలేదని, అసలు పోలింగే జరగని కౌంటింగ్ రోజు కూడా 1% ఓట్లు పెరిగాయని, దీనికి ఈసీ వివరణ ఇవ్వాల్సిన పని లేదా అని నిలదీస్తున్నాయి. అయితే పోలింగ్ ముగిసే సమయానికి అసలు అంకె రాదని, రాత్రికి వచ్చేదే అసలు అంకె అని ఈసీ చెప్తోంది. ఈ రెండింటి మధ్య తేడా ఉండడం సహజమే అంటోంది. కానీ ఓట్ల పెరుగుదల అసహజంగా ఉందనేది ప్రతిపక్షాల వాదన. గతంలో చాలా ఎన్నికలు జరిగాయని, ఏ ఎన్నికల్లోనూ ఈ తేడా 1% మించి లేదని, ఒక్క మహారాష్ట్రలో మాత్రం 7% ఉండడం సాధారణం కాదని వాదిస్తున్నాయి. ఒక నియోజకవర్గంలో అయితే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు 5 లక్షలు ఎక్కువగా తేలాయని, ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలని ఈసీని ప్రశ్నిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ అయిపోగానే ఒక చోట ఎన్ని పోల్ అయ్యాయి, ఎంత పర్సెంటేజ్ పోల్ అయిందని చెప్తారు. మళ్ళీ మన మధ్యరాత్రిలో ఇంకోటి చెప్తారు. తెల్లవారేటప్పటికి ఇంకోటి వస్తుంది. చాలా తేడాలు కనపడుతున్నాయి. ఉదాహరణకి బ్యాలెట్ పేపర్ టైంలో బ్యాలెట్ పేపర్లు ఎన్ని వాడారు అని చూసుకొని ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ అయ్యి, ఎన్ని ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో అంత కష్టతరమైనది ఏం కాదు. ఒక బటన్ నొక్కితే కింద టోటల్ ఓట్లు ఎన్ని పోలయ్యనే వచ్చేస్తాయి. అంత ఈజీగా ఉన్నా కూడా మరుసటి రోజు ఉదయం వరకు రకరకాల నంబర్లతో వాళ్ళు అవి పంపిస్తున్నారు అంటే తప్పకుండా అనుమానాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి తాము మాట్లాడుతున్నామని, కానీ అసలు విషయం ఏంటో ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఈవీఎంలను మేనేజ్ చేస్తున్నారనే అనుమానాలు తమకున్నాయని, ఈ విషయంలో ఈసీ పాత్రపై కూడా సందేహాలు లేకపోలేదంటున్నాయి ప్రతిపక్షాలు. కానీ ఈసీ మాత్రం ఇప్పటికే పలుమార్లు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదని తేల్చేసింది. గతంలో బిలియనీర్ ఎలాన్ మస్క్ సైతం ఈవీఎంలు నమ్మదగ్గవి కాదని వ్యాఖ్యానించారు. అప్పుడు కూడా అమెరికాలో వాడిన ఈవీఎంలకు, ఇండియాలో వాడే ఈవీఎంలకు చాలా తేడా ఉందని కౌంటర్లు పడ్డాయి. కానీ ఈవీఎంలపై భిన్న వాదనలైతే కొనసాగుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా ప్రతి ఎన్నిక సందర్భంగా అనుమానాలు లేవనెత్తుతూనే ఉన్నాయి పార్టీలు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిని హ్యాక్ చేయొచ్చనే ప్రచారం జరుగుతున్నందున ఆ సందేహాలను తీర్చేందుకైనా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. ఇటీవలి మహారాష్ట్ర ఫలితాలపై మహావికాస్ అఘాడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
మహావికాస్ అఘాడీ కూటమిలో భాగమైన కాంగ్రెస్, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఓటమి చెందిన తమ పార్టీ అభ్యర్థులతో కలిసి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్తో నిరసనలు చేయాలని భావిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో లీగల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలను కోరుతున్నాయి. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నాయి. హర్యానా అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ ఎన్నికల కమిషన్ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేసింది. ఈవీఎం మెషిన్లు ముందుగానే హ్యాక్ చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ చేసేవన్నీ ఆధారాలు లేని ఆరోపణలని ఎన్నికల కమిషన్ కొట్టిపారేసింది. మహారాష్ట్ర ఎన్నికల్లో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ మొత్తం 86 సీట్లలో పోటీ చేయగా కేవలం 10 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఫలితాల పట్ల శరద్ పవార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓడిపోయిన తమ పార్టీ అభ్యర్థులను వీవీప్యాట్ స్లిప్పుల ధృవీకరణ చేయాలని చెప్పారు. శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ కూడా ఓట్ల కౌంటింగ్ లో మోసం జరిగిందని ఆరోపించారు. మరోవైపు 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ చేతికి కేవలం 16 సీట్లు లభించాయి. ఉద్దవ్ శివసేన పార్టీ 95 సీట్లపై పోటీ చేస్తే 25 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అయితే మహావికాస్ అఘాడీ కూటమి చేస్తున్న ఆరోపణలపై బీజేపీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా ఖండించారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరగడం నిజమైతే జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు. ఏప్రిల్ 2024లో కూడా సుప్రీంకోర్టులో ఈవీఎం మెషిన్లలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో 100% సరి చూసుకునే విధంగా ఆదేశాలివ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. కానీ సుప్రీంకోర్టు ఆ పిటిషన్ విచారణలో ఎన్నికల కమిషన్ వాదననే బలపరిచింది. ఈవీఎంలపై రాజకీయ పార్టీలు లేవనెత్తే ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈసీ మరింత చురుకైన విధానాన్ని అవలంబించాలనే సూచనలు కూడా వస్తున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఈవీఎం బ్యాటరీ 99% ఛార్జిని చూపించిందని అభ్యర్థి ఆరోపించినప్పుడు ఈసీ తక్షణమే పోలింగ్ అనంతర మెషిన్లు దాదాపు పూర్తిగా ఛార్జ్ అవుతుందనే విషయాన్ని స్పష్టం చేయడానికి వివరణలు ఇవ్వాలి. అందుకు తగిన ఆధారాలను అందించాలి. అదేవిధంగా మిగిలిన అన్ని అనుమానాలు నివృత్తి చేయాలి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్యమున్న దేశంలో అటు ఈసీ, ఇటు పార్టీలు రెండూ పరస్పర విశ్వాసం, జవాబుదారీతనానికి కట్టుబడి వ్యవహరించాల్సిన అవసరముంది. ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంలపై చర్చ పెడితే ఓటర్లలో కూడా లేనిపోని అనుమానాలొచ్చే అవకాశముంది. ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ అని ఈసీ ఆధారాలతో నిరూపించాలి. అదే సమయంలో ఈవీఎంలను తప్పుపడుతున్న పార్టీలు కూడా ట్యాంపర్ అవుతాయని నిరూపించాలి. అప్పుడు ఎవరి వాదన కరెక్టో తేలిపోతుంది. ఈ భిన్నాభిప్రాయాలు ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు ఎన్నికల్లో గెలుపోటములకు అసలు కారణాలపై అసలు చర్చే జరగకుండా పోయే అవకాశం లేకపోలేదు. ఈ విషయంలో వ్యవస్థలో భాగస్వాములంతా అప్రమత్తంగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈవీఎంలు వినియోగంలో ఉన్నాయి. గతంలో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేవి. అయితే బ్యాలెట్ పేపర్ కంటే ఈవీఎంలే మెరుగనే ఉద్దేశంతో వాటిని ప్రవేశపెట్టారు. కానీ ఇప్పుడేమో ఈవీఎంల కంటే బ్యాలెట్ విధానంలో పారదర్శకత ఎక్కువ అని కొన్ని పార్టీలు వాదిస్తున్నాయి. దీంతో దేశమంతా అటు బ్యాలెట్, ఇటు ఈవీఎం రెండు విధానాల్లోనూ మంచి చెడులపై చర్చ జరుగుతోంది. హర్యానా ఫలితాలపై కాంగ్రెస్ అబ్జెక్షన్ చెప్పడం, ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేయడంతో మహారాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే సమయంలో ఈసీ ఈవీఎంల పనితీరు వివరించింది. ఈవీఎంల విషయంలో సందేహాలు అక్కర్లేదని ఈసీ నమ్మకంగా చెప్తోంది. ఫలితాలు అనుకూలంగా లేని సమయంలో ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయని అభిప్రాయపడింది. ఎన్నికలకు 5-6 నెలల నుంచే ఈవీఎంల ర్యాండమైజేషన్, చెకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోందని వివరణ ఇస్తోంది. ఆ తర్వాత తనిఖీలు, నిల్వ, ఆ తర్వాత బయటకు తీయడం, కమిషన్ చేయడం, పోలింగ్ రోజున ఈవీఎంలు తీయడం, ఆ తర్వాత అనంతరం స్ట్రాంగ్ రూమ్లకు తరలించడం, కౌంటింగ్ మొదలు నుంచి ముగిసే వరకు రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు ఈవీఎంల ప్రతి ప్రక్రియలో పాల్గొంటారని చెప్తోంది. పోలింగ్ కు 5 నుంచి 6 రోజుల ముందు ఈవీఎంలను కమిషన్ చేస్తారని, ఆ రోజునే బ్యాటరీని అందులో ఉంచుతారని ఈసీ తెలిపింది. గుర్తులను సైతం అదే రోజు ఫీడ్ చేస్తారంటోంది. కమిషన్ చేసిన తర్వాత బ్యాటరీలు సీల్ చేస్తారని, అభ్యర్థితో పాటు ఏజెంట్లు సంతకం చేస్తారన్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈవీఎంలు 3 అంచెల భద్రతలో ఉంటాయని, పోలింగ్ రోజు సైతం ఇదే జరుగుతుందని అన్నారు. ఓటు వేసిన తర్వాత కూడా ఈవీఎం చూపించి అభ్యర్థి, ఏజెంట్ సంతకం తీసుకుంటారని తెలిపారు. ఇలా మరెక్కడా జరగదని, ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఇదే విధానాన్ని అనుసరిస్తారని ఈసీ బల్లగుద్ది మరీ వాదిస్తోంది. ఈవీఎంలలో సింగిల్ యూజ్ బ్యాటరీలు ఉంటాయని, బ్యాటరీ వేసిన సమయంలో ఛార్జ్ శాతం, వోల్టేజ్ ఎంతవరకు ఉందో కనిపిస్తుందని వివరణ ఇచ్చింది. ఈవీఎంలను పారదర్శకంగా ఉంచామని చెప్పింది. దేశంలో 1999 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ బ్యాలెట్ల ద్వారా విజయం సాధించగా, 1 సంవత్సరం తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ విజయం సాధించింది.
2004 లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలోని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఈవీఎంలు ఉపయోగించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్ల తర్వాత 2009లో తన చేతుల్లో పాలనను నిలుపుకుంది. 2004 నుంచి 2014 మధ్య 10 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదనేది బీజేపీ వాదన. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ భారీ ఆధిక్యతతో గెలిచింది. కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి వచ్చాకే ఈవీఎంలను తప్పుపడుతోందని కాషాయ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. 2014 నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్, మధ్యప్రదేశ్, తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి పక్షాలు విజయం సాధించాయి కదా అనేది బీజేపీ పాయింట్. ఇటీవల ముగిసిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ గెలవగా కశ్మీర్, జార్ఖండ్లో ఇండియా కూటమి విజయం సాధించింది. 2024 లోక్సభ ఎన్నికల్లో సైతం బీజేపీకి సీట్లు తగ్గి కాంగ్రెస్కు సీట్లు పెరిగాయి. ఇన్ని ఉదాహరణలున్నా కూడా కాంగ్రెస్ తన వైఫల్యాలను ఈవీఎంలపై నెడుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ కాంగ్రెస్ మాత్రం తమ వాదనలకు ఆధారాలున్నాయని చెప్తోంది. బ్యాలెట్ కంటే ఈవీఎం మెరుగనే ఉద్దేశంతో పద్ధతి మార్చిన విషయం నిజమే అయినా ఇప్పుడు అనుమానాల తరుణంలో బ్యాలెట్కు మళ్లితే తప్పేముందని ప్రశ్నిస్తోంది. ఈవీఎంలతో త్వరగా ఫలితాలొస్తాయని, రిగ్గింగ్కు అవకాశం ఉండదని అనుకూల వాదనలున్నాయి. అదే సమయంలో ట్యాంపర్ అయ్యే అవకాశాలు లేకపోలేదని వ్యతిరేకులు వాదిస్తున్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఈవీఎంలు వద్దే వద్దంటున్నాయి. ఈవీఎం ఓటింగ్లో పోలైన ఓట్ల కంటే కౌంట్ చేస్తున్న ఓట్లు పెరగడం ప్రధాన అభ్యంతరంగా ఉంది. బ్యాలెట్ విధానమైతే పారదర్శకత ఉంటుందని, అందరికీ నమ్మకం చిక్కుతుందని విపక్షాల వాదన. అదే సమయంలో బ్యాలెట్ విధానానికి వెళ్తే మానవ వనరులు ఎక్కువగా అవసరమవుతాయని, మళ్లీ రిగ్గింగ్కు ఛాన్స్ ఉందని, అధికారులతో పార్టీలు కుమ్మక్కవుతాయని చెప్తున్నారు. అదే సమయంలో ఫలితం కూడా ఆలస్యంగా వస్తుందని అంటున్నారు. మన ఎలక్షన్ ప్రాసెస్ కూడా బ్యాలెట్ పేపర్స్ నుంచి మషిన్స్కి మార్చాం. బ్యాలెట్ పేపర్ ఏంటంటే జనం ఎలక్షన్ అయిపోయాక లెక్క పెట్టుకోవచ్చు, ఆ కాగితాలు కనపడతాయి, ఆ ఓట్స్ ఎవరికి ఎవరు వేసారో కొన్ని సంవత్సరాల వరకు ఉంచుతారు, కోర్టు కేసుకి వెళ్తే మళ్ళీ లెక్క పెట్టవచ్చు. దాంట్లో అడ్వాంటేజ్ ఉన్నది. కానీ ఇప్పుడు వచ్చే పరిస్థితి ఏంటంటే బ్యాలెట్ పేపర్స్ ఉన్న చోట కొన్ని రాష్ట్రాల్లో గోండాలు వాళ్ళు వచ్చి ఆ పేపర్లు తీసేసుకోవటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముద్రలేయటం, అది పూర్తిగా జరిగేది భారతదేశంలో. ఒకనప్పుడు బ్యాలెట్ పేపర్లు బయటకు వచ్చి కొనుక్కునేవారు, అమ్మేవారు, ఆ ఎవడో వెళ్ళి మళ్ళీ గుంపుగా వేసేమని ఇవన్నీ చూసాం. బ్యాలెట్ పేపర్లు ఉన్న సమయంలో ఏదో పవిత్రంగా ఎలక్షన్స్ జరిగినాయి అనేది లేదు. 1979లో ప్రోటోటైప్ ఈవీఎంను హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 1980లో మైక్రో కంప్యూటర్ ఆధారంగా పనిచేసే ఈవీఎంను బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేశాయి. దేశంలో ఎన్నికల్లో 1982లో ఈవీఎంల ప్రస్థానం మొదలైంది. కేరళలోని పరూర్ అసెంబ్లీ స్థానానికి 1982 మే 19న జరిగిన ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలను ఉపయోగించారు. 1984లో ఈవీఎంలపై ఆరోపణలు వచ్చాయి. వాటి వినియోగంపై ఎటువంటి చట్టం లేదని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 1989లో ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 61A చేర్చింది. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలలో 25 అసెంబ్లీ స్థానాలకు, 1999లో 45 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించారు. అలా క్రమంగా ఈవీఎంల వినియోగం పెరిగింది. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ విధానాన్ని అనుసరించాలనే పిటిషన్ను సుప్రీంకోర్టు 2019లో తిరస్కరించింది. ఇప్పుడు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలని సుప్రీం కొట్టిపారేసింది. ఈవీఎంల వినియోగంపై తరచూ ఆరోపణలు రావడంతో పారదర్శకత కోసం ఎవరికి ఓటు వేశామో కనిపించే విధంగా వీవీప్యాట్ కూడా అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ఈవీఎంలను వినియోగించేందుకు వీలుగా బ్యాటరీ ఆధారంగా కూడా ఇవి పనిచేసేలా రూపొందించారు. ఈవీఎంల హ్యాకింగ్ విషయంలో భిన్న వాదనలు ఉన్నాయి. కొందరు హ్యాకింగ్ సాధ్యమేనని చెప్తూ ఉంటే మరికొందరు అది సాధ్యం కాదని వాదిస్తూ ఉంటారు. ఆధారాలు దొరకని దొంగతనమే ఈవీఎంల హ్యాకింగ్. ముఖ్యంగా డిజిటల్ రూపంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అధికారిక సమాచారానికి పనికిరాదు. అటువంటప్పుడు ఈవీఎంలను ఎలా నమ్ముతారు? అధికారంలో ఉన్నవారే కాదు, విపక్షంలో ఉన్నవారు కూడా హ్యాకింగ్ చేయొచ్చు. ఎన్నికలు 2 నెలలు నిర్వహిస్తున్నప్పుడు కౌంటింగ్ కోసం వారం రోజులు సమయం కేటాయిస్తే తప్పేముంది అనేది కొందరు నిపుణుల అభిప్రాయం. ఎలక్ట్రానిక్స్తో ఏదైనా సాధ్యమే. హ్యాకింగ్కు అవకాశం ఉన్నప్పుడు ఈవీఎంలను ఎందుకు వాడాలి? ఈవీఎంలనే వాడాలని అనుకుంటే ఓటు ఎవరికి వేశారనే ఒక్క విషయం తప్ప మిగతావన్నీ పబ్లిక్ డొమైన్లో పెట్టాలనే వాదనలు కూడా వస్తున్నాయి.
ఈవీఎంల వినియోగం మొదలైనప్పటి నుంచి వాటిపై వివాదాలు, వినియోగంపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని ఈసీ చెప్తోంది. బయట నుంచి ఈవీఎం ప్రోగ్రామ్ను డిస్టర్బ్ చేయలేరు. ఏం చేసినా ఫిజికల్గానే చేయాలి. అలా చేయాలంటే ఈసీ సిబ్బంది, పార్టీ నేతలు, ఏజెంట్ల ముందే చేయాలి. అలా చేయడం కుదరదు. కాబట్టి ఈవీఎం హ్యాక్ అనేది రాజకీయ విమర్శలు చేసుకోవడానికి తప్ప దేనికి పనికి రాదని ఈసీ అంటోంది. ఇండియాలో ఈవీఎంలు ఏ నెట్వర్క్తో కనెక్ట్ అయి ఉండవు. ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ ఉండదు. రీప్రోగ్రామ్ చేసే అవకాశమే ఉండదని ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలోని ఈవీఎంలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్నారు. వాటిని పరిశీలించేందుకు ఎవరికీ అనుమతి లేదని, దేశంలోని ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత గురించి తీవ్రమైన ఆందోళనలు తలెత్తుతున్నాయంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సంస్థలకు జవాబుదారీతనం లేనప్పుడు ప్రజాస్వామ్యం అనేది బూటకమని, మోసానికి గురవుతుందంటూ రాసుకొచ్చారు. దేశంలో ఎప్పటికప్పుడు ఈవీఎంలపై ఆరోపణలు వచ్చి దుమారం రేగుతున్నా ఎక్కడా అవకతవకలు జరిగినట్టు నిర్ధారణ కాలేదు. చివరికి ఆరోపణలు చేసిన వారు కూడా ఎవరూ అవి నిజమేనని నిరూపించలేకపోయారు. అలాగని ఈవీఎంలు నమ్మకమైనవేనని కూడా అందరూ ఒప్పుకోవడం లేదు. ఈవీఎం పోలింగ్ అభివృద్ధికి సంకేతం. బ్యాలెట్కు మళ్లితే వెనక్కు వెళ్లినట్టే అనే వాదనలున్నాయి. కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ వాడుతున్నప్పుడు ఈ వాదనకు అర్థం లేదు అనేది వ్యతిరేకుల అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయని ఈవీఎం వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. దేశంలో ఎన్నో విధానాలు చాలాసార్లు మార్చారు. కీలకమైన ఎన్నికల విషయంలో అనుమానమున్నప్పుడు పద్ధతి మార్చుకుంటే తప్పేముందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈసీ ఎన్నోసార్లు ఈవీఎంల పనితీరుపై బహిరంగ ఛాలెంజ్ విసిరి మరీ అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో డెమో ఇచ్చింది. ఇంత జరిగాక, ఇన్ని చూశాక కూడా ఈవీఎంలను అనుమానించడం అసంబద్ధం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కానీ నిరూపణ కాకపోయినంత మాత్రాన ఈవీఎంలు పర్ఫెక్ట్ అని చెప్పలేమని, దీనికి ఇటీవలి మహారాష్ట్ర ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతమే నిదర్శనమని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఈవీఎంలు కాల పరీక్షకు తట్టుకుని నిలిచాయి. ఎన్నో పరీక్షల్లో సురక్షితమని నిరూపించుకున్నాయి. దశాబ్దాలుగా ఎన్నికల ప్రక్రియ విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించాయి. ఇంత చరిత్ర ఉన్న ఈవీఎంల గురించి నిరాధార ఆరోపణలు చేయడం ఎవరికీ గౌరవం కాదని ఈసీ మొత్తుకుంటోంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈవీఎంల గురించి రొటీన్ చర్చ ఎందుకని ప్రశ్నిస్తోంది. రాజకీయ పార్టీలు కూడా ఈవీఎంలపై స్థిరమైన అభిప్రాయం వ్యక్తపరచడం లేదు. గెలిస్తే ఒకలా, ఓడితే మరోలా మాట్లాడుతున్నారు. గెలుపోటములకు ఈవీఎంలకు సంబంధం లేదని చెప్పినా వినేవాళ్లు వింటున్నారు, వినని వాళ్లు వినడం లేదు. అంత మాత్రాన ఈవీఎంలతో ఫలితాలు తారుమారయ్యాయని ఎక్కడా నిరూపితం కాలేదు. ఇదంతా ఏదో జరిగిపోతోందనే ప్రచారాన్ని బలపరచడానికే తప్ప అసలు విషయం ఏదీ లేదని ఈసీ చాలాసార్లు కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. అయినా సరే ఈవీఎంలలో ఏదో మతలబు ఉందనే వాదన ఆగడం లేదు. అందరికీ అర్థమయ్యేలా ఎన్నికల ప్రక్రియ ఉండాలి. కానీ ఏదో గూడుపుఠానీ జరుగుతుందనే చర్చకు తావిచ్చేలా ఉండొద్దని కొన్ని పార్టీలు అంటున్నాయి. ఈవీఎంలను ట్యాంపర్ చేయకుండా నిరోధించలేమంటూ ఎన్నో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ పరిశీలించిన కోర్టులు ఈవీఎంల సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచాలంటూ ఈసీని కోరాయి తప్ప ఏ ఒక్కసారి వాటి విశ్వసనీయత ఎంత అని ప్రశ్నించలేదు. ఈవీఎంల విశ్వసనీయతను నిరూపించాలని కోరలేదు. ఇలాంటి సందర్భాల్లో ఈ విమర్శలు తీర్చడానికి ఈసీ తెరపైకి తెచ్చిన మరో ప్రత్యామ్నాయం ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్. 2011లో ఈవీఎంలను మరింతగా తీర్చిదిద్దిన తరువాత వాటికి వీవీప్యాట్లను అనుసంధానించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8 స్థానాల్లో ఇలాంటి ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ను ప్రయోగించారు. ఆ సార్వత్రిక ఎన్నికల్లో లక్నో, గాంధీనగర్, బెంగళూరు సౌత్, చెన్నై సెంట్రల్, జాదవ్పూర్, రాయ్పూర్, పటాన్ సాహెబ్, మిజోరాంలలో ప్రయోగాత్మకంగా ఈ ఓటింగ్ స్లిప్ విధానాన్ని పరిశీలించారు. ఇందులో అభ్యర్థి వేసిన ఓటు ఎవరికి పడిందో వెంటనే తెలిసిపోతుంది. అలాంటప్పుడు ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేస్తారన్నది నిపుణులు అడుగుతున్న ప్రశ్న. ఎవరిని చెప్పినా దాల్ మే కుచ్ కాలా హై అనే అగ్గి రాజుకుంటూనే ఉంది. దేశంలో 140 కోట్ల మంది జనమున్నారు. 90 కోట్లకు పైగా ఓటర్లున్నారు. ఇంతమందికి పోలింగ్ సమయంలో ఈవీఎంలు వాడడమే కరెక్ట్. బ్యాలెట్ పేపర్ పెట్టాలంటే చాలా వ్యయప్రయాసాలు తప్పవని కొందరి వాదన. పైగా దేశంలో 2004 నుంచి ఈవీఎంల ద్వారా విజయవంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి. 24 గంటల్లో ఫలితాలు కూడా వస్తున్నాయి. మన ఎన్నికల ప్రక్రియ ప్రపంచానికే ఆదర్శం. దక్షిణాసియాలో బంగ్లాదేశ్, ఇండోనేషియా లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాలు కూడా మన ఈవీఎం వ్యవస్థనే ఫాలో అవుతున్నాయి. ఇదంతా నిజమే అయినా అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లోనే ఈవీఎంలు వాడడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కొన్ని దేశాల్లో ఈవీఎంల మీదొస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వలేక ఎన్నికల్లో వాటి వాడకాన్ని ఆపేశారు. అదే పని భారత్లో ఎందుకు చేయకూడదనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఒకవేళ అంతా కోరినట్లు బ్యాలెట్ తీసుకొచ్చినా 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో బ్యాలెట్ పద్ధతి తీవ్ర ఖర్చులతో కూడుకున్న వ్యవహారమని, గతంలో కూడా బ్యాలెట్ల ద్వారా ఓటింగ్ నిర్వహించేటప్పుడు రిగ్గింగ్ వంటివి చాలా జరిగేవని ఈసీ చెప్పుకొస్తోంది. ఏతావాత ఈవీఎంలు సేఫ్ అని ఈసీ చెప్తూ ఉంటే బ్యాలెట్ బెటర్ అని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు ఓటర్ల ఆధీనం. పార్టీల పనితీరును బట్టి ఓటర్ల అభిప్రాయాలు మారతాయి. వారి అభీష్టానికి అనుగుణంగా ఫలితాలొస్తాయి. అంతేకాని కేవలం ఈవీఎంల హ్యాకింగో, బ్యాలెట్ పేపర్ల రిగ్గింగో చేసి అధికారంలోకి రావడం కుదురుతుందా అనేది మౌలికమైన ప్రశ్న. దేశంలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగిన రోజుల్లో అక్రమాలు ఎక్కువగా జరిగేవనే మాట నిజం. చాలా చోట్ల రీపోలింగ్ జరపాల్సొచ్చేది. కానీ ఈవీఎంలొచ్చాక అక్రమాలు తగ్గుముఖం పట్టాయి. ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఏది ఏవైనా ఈవీఎంలు కొనసాగిస్తూనే ఎక్కడా అనుమానాలు రాకుండా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. కొన్నిసార్లు తనపై వచ్చే ఆరోపణలకు ఈసీ సమాధానం చెప్పకపోవడం కూడా లేనిపోని అనుమానాలకు తావిస్తోంది. ఈసీ తన వాదనకే కట్టుబడితే పార్టీలు ఎక్కడా వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వకూడదనే వాదన కూడా లేకపోలేదు. రాజకీయ పార్టీలు ప్రతి విషయాన్ని రాజకీయమే చేస్తాయి. కానీ ప్రజాస్వామ్య భవితను తేల్చే ఎన్నికల ప్రక్రియ విషయంలో ఇన్ని సందేహాలు, అనుమానాలు దేశానికి మంచిది కాదు. అటు బ్యాలెట్, ఇటు ఈవీఎం విధానం ఏదైనా కొన్ని లాభ నష్టాలుంటాయి. అలాగని బ్యాలెట్కు మళ్లినా ఎవ్వరూ ఆరోపణలు చేయరని గ్యారంటీ కూడా లేదు. కానీ ఎన్నికలు పారదర్శకంగా జరిపామని అనుకోవడం కాదు, కనిపించాలంటున్నాయి ప్రతిపక్షాలు. రేపు నిజంగా ప్రతిపక్షాలు బ్యాలెట్ కోసం ఉద్యమిస్తే ఈసీ ఏం చేస్తుంది? అప్పుడు కోర్టులు ఎలా స్పందిస్తాయి అనేది తేలాల్సింది.